కొత్త కార్పొరేషన్ చైర్మన్లకు తిప్పలు తప్పడం లేదా? పదవి వచ్చిందనే సంతోషం 3 రోజుల ముచ్చటగానే మారిందా? కొత్త చైర్మన్లకు కార్పొరేషన్లో పాతుకుపోయిన డైరెక్టర్లు ఎండీల మధ్య గ్యాప్ ఏర్పడిందా? తమ మార్క్ చూపించుకుందాం అనుకున్న కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి కేవలం ఫోన్, ఫ్యాన్, ప్యూన్కే పరిమితమైందా? ఇంతకీ చార్జ్ తీసుకున్న చైర్మన్లకు వచ్చిన ఇబ్బందులేంటి తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల పలు కార్పొరేషన్లకి చైర్మన్లను నియమించింది. తమ పేర్లను ప్రకటించి 2 నెలలు దాటినా జీవోలు రావట్లేదని పలువురు నేతలు సైతం ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఎట్టకేలకు పదవి వచ్చిందని సంతోషపడే లోపే కొత్త చైర్మన్లకు కొత్త కష్టాలొచ్చినట్టు సమాచారం. దీంతో పదవి వచ్చిందనే సంతోషమే లేదని పలువురు కార్పొరేషన్ల చైర్మన్లు సన్నిహితుల వద్ద తమ గోడును వెళ్లబోసుకుంటున్నారంట. కొత్తగా చైర్మన్లుగా నియమితులైన చాలా మందికి ఆ శాఖల పట్ల అవగాహన లేకపోవడంతో ఉన్నతాధికారులు లెక్క చేయడం లేదని తెలుస్తోంది. కొత్తగా చార్జ్ తీసుకున్న కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు తమ శాఖల్లో గత 10 ఏళ్లలో జరిగిన అక్రమాలను వెలుగులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. అయితే గత ప్రభుత్వం హయాంలో జరిగిన విషయాలకు సంబంధించిన సమాచారాన్ని నూతనంగా బాధ్యత తీసుకున్న చైర్మన్లకు ఇచ్చేందుకు ఆయా శాఖల అధికారులు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే బాధ్యత తీసుకున్న ఓ కీలకమైన కార్పొరేషన్ చైర్మన్ కు ఆ శాఖ డైరెక్టర్తో వింత అనుభవం ఎదురైనట్టుగా సమాచారం. గత 10 ఏళ్లలో శాఖలో జరిగిన వ్యవహారాలపై తనకు రిపోర్టు చేయాలని అడిగితే గతంలో ఉన్న చైర్మన్ నన్ను ఏం చేయలేకపోయారని మాటల మధ్యలో చెప్పుకొచ్చారంట సదరు డైరెక్టర్. దీంతో కంగుతిన్న చైర్మన్ సైలెంట్ అయిపోయారంట. ఆ డైరెక్టర్ ఎప్పుడేం చేస్తారో తెలియదని, ఎందుకైనా మంచిదని ఆ కార్పొరేషన్ కొత్త చైర్మన్ తన సొంత డబ్బులతోనే తన ఛాంబర్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకున్నారంట. ఈ విషయం అడిగినా సమాచారం ఇవ్వని డైరెక్టర్తో వేగలేక తన కార్పొరేషన్ డైరెక్టర్ను మార్చాలని సీఎం సలహాదారుల్లో ఒకరి దగ్గరొచ్చి జరిగిందంతా చెప్పుకుని తన ఆవేదన వ్యక్తం చేస్తూ మొరపెట్టుకున్నారంట. ఇక మరో చైర్మన్ అయితే తన కార్పొరేషన్ పరిస్థితి చూసి ఇదేంటసలు 10 ఏళ్లలో ఇక్కడ ఏ నిర్ణయాలు కాలేదా అని ఆశ్చర్యపోయారంట. ఇంకో కార్పొరేషన్లో కనీసం రోజువారీ ఖర్చులకు కూడా కార్పొరేషన్ దగ్గర నిధులు లేవని అక్కడి అధికారులు చెప్పారంట. దీంతో ఇతదానికి కార్పొరేషన్ చైర్మన్ ఎందుకని ఏదో చేద్దామనొస్తే ఇక్కడ చేయడానికి ఏమీ లేదని కొత్త చైర్మన్లు వాపోతున్నట్లు సమాచారం. పరిస్థితి ఎలా ఉన్నా ఎలాగోలా నెట్టుకొద్దామని పలువురు కార్పొరేషన్ చైర్మన్లు భావిస్తుంటే అధికారుల నుంచి మాత్రం ఏమాత్రం సహకారం లభించడం లేదంట. దీంతో చాలా మంది కార్పొరేషన్ చైర్మన్లు తమ కార్పొరేషన్ డైరెక్టర్ లేదా కమిషనర్ను మార్చాలని సీఎం, మంత్రుల దగ్గర ఆర్జీలు పెడుతున్నారంట. దాదాపు 20 మందికి పైగా కార్పొరేషన్ చైర్మన్ల పరిస్థితి అలాగే ఉన్నట్లు సమాచారం. ఒకటి 2 శాఖల్లో అయితే డైరెక్టర్లు కమిషనర్లను మార్చొచ్చు, కానీ 10ల సంఖ్యలో మారిస్తే ఇటువంటి సంకేతాలు వెళ్తాయన్న ఆలోచనలో ప్రభుత్వ పెద్దలు పడ్డట్లు సమాచారం. గత 10 ఏళ్లలో జరిగిన ఆర్థిక విధ్వంసాన్ని బయట పెట్టాలని కొత్త చైర్మన్లు అనుకుంటే వారికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. మరి ఈ సమస్యను ప్రభుత్వ పెద్దలు ఎలా పరిష్కరిస్తారో చూడాలి.